శనగపిండి వేయకుండా మినపప్పుతోటి చక్రాలు ఇలా ఒకసారి ట్రై చేయండి. భలే గుల్లగా నోట్లో కరిగిపోతాయి. కుక్కర్లోకి 1 కప్పు మినపగుళ్ళని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 3 కప్పులు వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి పిండినంతా కలుపుకోవడానికి. మిక్సీ పట్టిన మినప్పిండినంతా కూడా వేసుకొని 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల బియ్య పిండిని చొప్పున వేసుకొని రుచికి సరిపోయిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వామును కూడా ఇలా రబ్ చేసుకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని 1 అరకప్పు ఆయిల్ ని బాగా వేడి చేసుకుని వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చక్రాలు బాగా గుల్లగా వస్తాయి. ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దల్లోకి తగినంత పిండిని పెట్టేసుకొని ఇలా గరిటె పైన గానీ లేదా ప్లేట్ కి ఆయిల్ రాసుకొని అయినా సరే చిన్న చిన్న చక్రాలుగా ఒత్తేసుకొని వేడివేడి ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.